కేతికా శర్మ సాంగ్ శేఖర్ మాస్టర్ గారు నెక్స్ట్ లెవెల్లో చేసినట్టున్నారు. డ్యాన్స్ కంపోజింగ్ ఏంటి చూసారా సాంగ్? ఏంటంటే డ్యాన్స్ కంపోజింగ్ అనేది యూత్కి బాగుండదు అది. కానీ ఫ్యామిలీ పర్సన్స్ చూడాలంటే ఎట్లుంటుంది సార్? జరా ఒకటి ఆలోచన చేయరు. అదే వీడియో తీసుకొని మీ ఇంట్లో చూపిరు సార్ ఎట్లుంటుందో. శేఖర్ మాస్టర్ సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. కాకపోతే మరీ ఇంతలా ఇగో లంగా పట్టి ముందలకి ఇట్లా ఇంట్లో వాళ్ళ సంగతి వదిలేసి కుర్రోళ్ళకి ఎలా నచ్చుతుందో చెప్పండి కనీసం. కుర్రోళ్ళకంటే వాళ్ళకి హాట్ కావాలి. ఎవరికైనా సరే అది సిగ్గు పడడం ఏం లేదు, హాట్ కావాలి. అంటే కుర్రోళ్ళని చూసారు కానీ ఫ్యామిలీ పర్సన్ చూస్తారు. అంటే ఆ సాంగ్ కుర్రోళ్ళ కోసం చేసిందే కదా, కుర్రోళ్ళ కోసం చేసిన సాంగే కదా. అంటే ఆ సినిమా ఫ్యామిలీలు చూడొద్దా? ఫ్యామిలీ చూస్తారు, ఎందుకు చూడరు? పిల్లలు వస్తారు, వాళ్ళు కూడా రేపు స్కూల్లో పోయి ఇట్లా చెడ్డీ పట్టుకొని ఇట్లా. మరి అలాంటప్పుడు ఎన్నో సాంగ్లు వచ్చినాయి కదా ఇంతకు ముందు కూడా. మరి ఇట్లా వచ్చినాయి. ఎందుకు రాలేదు? వచ్చినాయి. ఓల్డ్ సినిమాలో జయమాలిని జ్యోతిలక్ష్మి సాంగ్లు చూడలేదా? మరి ఇంతలా ఓన్లీ పూలు మొత్తం పెట్టుకొని ఏం వేసుకోకుండా వచ్చేదా? వచ్చినాయి కదా అలాగే. అంటే సార్ మీరు చేసే ప్రతి సాంగ్ మీ స్టెప్ కానీ నాకు చాలా ఇష్టం సార్. కాకపోతే జరా ఏంటంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు. నీకు నచ్చిన నేను ఆ సినిమాకి పోదామంటే అరే నీ అమ్మ మా పాప ఏమంటారు అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నీకు నచ్చిన ఐటమ్ కావాలంటే డాన్స్ చేసిన హీరోయిన్స్లో ఉంటారు కదా, జ్యోతిలక్ష్మి, జయమాలిని, శిల్స్మిత, వీళ్ళు ఎవరిష్టం అంటే వాళ్ళు మొత్తం అది కాదు, ఎవరిష్టం? నీకెవరిష్టం? నాకా శిల్స్మిత ఇష్టమా? కొన్ని చూసిన పాటలు అంతే, అప్పుడు ఎప్పుడూ చేసింది మాకైతే తెలియదు. ఇప్పుడు యూత్ ఇప్పుడు శిల్స్మిత బాగా ఇష్టమా? శిల్స్మిత సాంగ్లో ఏ సాంగ్ ఇష్టం బాగా? సాంగ్ పేరు ఏముందబ్బా, బావలసే ఫేమస్. అది చాలా చూసిన. అంటే ఈ సాంగ్ ఆ సాంగ్లో లేదా మరి కొంచెం కేతికా శర్మతో మరీ అంత అనిపించలేదు. అంటే సాంగ్ అయితే కిరాక్ ఉన్నది, కొరియోగ్రాఫ్ అయితే కిరాక్ ఉంది. కాకపోతే సార్ జర ఏంటంటే మరీ లాగేది వద్దు సార్, కొత్తగా ట్రై చేయండి సార్. ఈ కొత్తగా అని చెప్పి మరీ ఇట్లా ఈసారి ఇట్లా చూపిస్తారు, రేపు ఇట్లా కొద్దిగా అంటారు. అటువంటి శేఖర్ మాస్టర్ గారు కొంచెం అప్గ్రేడ్ అయ్యారా? బాగా డెవలప్ అప్డేట్ అయ్యిండు కానీ ఫ్యామిలీలు చూస్తారని మర్చిపోయినా. సో యూత్ కోసం చేసిన ఆయన కన్నా ఈ బషీర్ మాస్టర్ సార్ ఆయన అనుకుంటే లేడీస్ ఉన్నారు చూడు, మొత్తం అందరినీ అన్ని ఏం చూపియనియాడు, ఓన్లీ వాళ్ళ పక్కన ఉండి ఇట్లా ఇట్లా అని డ్యాన్స్ చేస్తాడు. సార్ ఏం సార్ మీరు మంచి కొరియోగ్రాఫర్, ఒక రేంజ్. అటువంటిది మీ రేంజ్ను బట్టి ఎటువంటి ఆడియన్స్ చూస్తారు అనేది మైండ్లో పెట్టుకొని చేయండి సార్ ప్లీజ్. అంటే సాంగ్ నచ్చిందా లేదా? అంతగా నీకు? నాకు సాంగ్ అయితే నచ్చింది. అంటే ఫ్యామిలీస్ కొంచెం ఇబ్బంది పడతారేమో కానీ యూత్ మాత్రం ఇష్టపడతారు కదా. అందుకని ఇప్పుడు ఏంటంటే పుష్ప 2 ఉంది, దెబ్బలు పడతాయి అని అన్నది. దెబ్బలు పడతాయి అని చెప్పి ఇట్లా చూపించి ఇట్లా వాటి బొడ్డు కిందికి ఇట్లా అనలేదు కదా. మరి అలా అంటే మరి బాలకృష్ణ గారి సాంగ్ కూడా విమర్శించారు. ఆ సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యి ఇంటర్నేషనల్ సాంగ్ అయింది కదా అది. ఏంటంటే ఆయనని మేము అనేది సాంగులు బాగలేవు, ఇది అసలు నచ్చలేదు అనేది కాదు. అందులో ఉండే విధానం అంటే ఆయన చూపించే విధానం జర బాగాలేదు, దాన్ని ఒకటి మార్చుకోవాలి. శేఖర్ మాస్టర్ గారు చేసిన సాంగ్ బాలకృష్ణ గారి సాంగ్ కూడా ఉంది కదా, ఆ సాంగ్ ఏంటది? ఆ సాంగ్ కూడా చెప్పినాం ఇట్లే చేసుకుంటా పోతే ఇక ఏమో ఇక. మరి ఇప్పుడు అది బాగా ఫేమస్ అయింది కదా, ఇంటర్నేషనల్ కూడా రీమిక్స్లు చేస్తున్నారు ఆ సాంగ్. ఇది కూడా అలా రీమిక్స్ చేస్తారు మరి రేపు? చేస్తే మంచిగా మన తెలుగు ఏడుకో పోతున్నది. మన తెలుగుని వెనకనేది ఇంకోటి బట్టలిపుతుండ్రు అనేట్లాగా చేయకూడదు సార్. ఓకే, థ్యాంక్ యూ.